క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే. వినాయక, ఏదో నీ దయ వల్ల ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇంకా లంచ్ డిన్నర్ ఉన్నాయి స్వామి. ఆ రెండింటిని ఎలా మేనేజ్ చేయాలో. ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, అంతా మీ చేతుల్లోనే స్వామి. గుడి దగ్గర కలెక్షన్ ఎలా ఉందిరా? మామూలు డెవలప్మెంట్ కాదు, కలెక్షనే లేదురా. గాంధీ గారు కలగన్న ఇండియా బహుశా ఇదేనేమో. ఫోన్ అయ్యో పాపం పడేసుకుందే. స్మార్ట్ ఫోన్ భలే ఉంది. ఈ ఫోన్ చాలా కాస్ట్ అనుకుంటా, మార్కెట్లోకి ఈ మధ్యనే వచ్చినట్టుంది. నా ఫోను ఉంది, అయినా ఫోన్దే ఉందిలే. ఈ ఫోన్ దొరికిందని ఆ అందమైన అమ్మాయికి ఇస్తే ఇంప్రెస్ అయ్యి నాతో ఫ్రెండ్షిప్ చేస్తుందేమో. తర్వాత ఫ్రెండ్షిప్, తర్వాత సూపర్ ఐడియా అబ్బాయి. ఇంతకీ ఫోన్ అమ్మాయికి ఇవ్వడం ఎలా? ఆ అమ్మాయి అడ్రస్ ఎక్కడే ఉంటుంది? సెల్ ఎక్కడ పడిపోయింది? అది కనుక పోలీసులకు దొరికిందంటే అంతే. ముందు ఆ ఫోన్ ఎక్కడుందో ట్రేస్ చేయాలి. ఇంతకీ వెధవలు ఏం చేస్తున్నారు? మీకేంటి ఇక్కడికి వచ్చి బాగానే ఎంజాయ్ చేస్తున్నారు, అక్కడ పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఆ ప్యాకెట్ రసూల్ దగ్గర పెట్టొస్తున్నాను, ఈ లోపు సెల్ ఎక్కడ పడిపోయింది. నువ్వు ఆ ఫోన్ పోయిందని బాధపడుతున్నావు, ఆ ఫోన్ కనుక పోలీసులకు దొరికిందంటే మన పని అంతే. ఈ ఫోన్ కల అమ్మాయి ఏమో, చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. హలో హలో, ఎవరండి? ఆ ఫోన్ నాదేనండి. మీరు చాలా బాగుంటారండి. మీరెప్పుడు చూసారండి? అదేనండి, సాయిబాబు గుడి దగ్గర ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద మీ ఫోన్ పడిపోయింది. అది సరే, మీరు ఇప్పుడు ఎక్కడున్నారండి? గుడి దగ్గర ఉన్న పార్క్ లోనే ఉన్నాను. ఇంతకీ మీ ఫోన్ ఎక్కడ ఇవ్వాలి? చెప్తాను. మీరేం చేస్తుంటారు? నిరుద్యోగినండి, ఉద్యోగ వేటలో ఉన్నాను. భోజనం చేశారా? భోజనమా? కడుపు నిండా తిని చాలా రోజులైందండి. మీకో పని చెప్తాను, చేస్తారా? ఏంటండి అది? మీ జేబులో డబ్బులు ఎంతున్నాయి? 10 రూపాయలున్నాయండి. ఆ నోట్ మీద నంబర్ చెప్పండి. 47T934502. ఆ 10 రూపాయల నోట్ ని ఆ పార్క్ పక్కనే ఉన్న రసల్ షాప్ లో ఇవ్వండి. తను మీకు ఒక కవరు 1000 రూపాయలు ఇస్తాడు. ఆ కవర్ ను ఊరు చివరనున్న కాలువ దగ్గరికి తీసుకురండి. ఓకే అండి. ఈ రోజు నేను మీకు ఉద్యోగం ఇస్తున్నాను. ఈ ఒక్కరోజు జీతం 10,000. 10,000? ఓకే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. వినాయక, ఇన్నాళ్ళకు కరుణించావా? ఆడవడా తెలీదు, ఆడికి ప్యాకెటా? ఒరే రంజిత్, వాడెవడో తెలియకపోయినా కూటికి లేనోడు. హలో, చెప్పండి మేడం. మీరు ఆ కాలువ దగ్గరికి వచ్చాక నా సెల్లో ఉన్న సిమ్ కార్డ్ తీసి ఆ కాలువలో పడేయండి. సెల్ ఫోన్ మాత్రం మీ దగ్గర జాగ్రత్తగా ఉంచండి. ఓకే మేడం. పోలీసులకు ఆ సెల్ నంబర్ తెలిసింది, దాన్ని ట్రేస్ చేస్తున్నారు. అందుకే దాన్ని కాలువలో పడేయమన్నాను. ఈ రోజుతో ఆ సిమ్ కార్డ్ కాలువలో కలిసిపోతుంది. సార్ చెప్పండి సార్. రంజిత్, ఎక్కడున్నా? ఇక్కడే పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాను సార్. సెల్ సిగ్నల్ ఓ చివరున్న కాలువ దగ్గర చేపిస్తుంది, అర్జెంట్ గా అక్కడికి వెళ్ళండి. సరే సార్. ఏమయ్యా, నీ ఫోన్ అదే? సార్,
నా ఫోన్ సార్. పోనేవయ్యా, కొత్త ఫోన్ కొనిస్తా. ఎక్క కొత్తలా ఎందుకు నన్ను తింటా కాకపోతే. సిమ్ కార్డ్ ఎందుకు పడేయమందో, అయినా మనకెందుకులే, ఫుడ్ దేవత చెప్పిన పని చేద్దాం. ఎలారా, ఇటు ఎక్కడికి వెళ్తున్నావు? మా ఊరు వెళ్తున్నాను సార్. ఇక్కడ ఏం చేస్తున్నావు? ఛార్జీలకి డబ్బులు లేవు సార్. ఇలా అడ్డదారిని వెళ్తే దూరం తగ్గుద్దని ఇలా వెళ్తున్నాను సార్. నువ్వేం చేస్తుంటావు? నిరుద్యోగిని సార్. ఇప్పుడే ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తున్నా. ఆ బ్యాగ్లో ఏంటి? ఇందులో మధ్యాహ్నం భోజనం తిని ఇందులో సగం ఉంచుకున్నాను సార్ రాత్రికని. ఇయేమో సర్టిఫికెట్లు సార్. ఇంతే సార్. ఓకే ఓకే. ఏమయ్యా నీకు సెల్ ఫోన్ ఉందా? ఉంది సార్. ఎంత కొను? కొనడానికి డబ్బులు లేవు సార్. ఎక్కడో దొరికితే రిపేర్ చేయించుకుని వాడుకుంటున్నా. ఇంతకీ నీకు పెళ్ళయిందా? లేదు సార్, నాకెవరూ లేరు. వెరీ గుడ్. నీకు ఉద్యోగం లేదు, ఎవరూ లేరు, నీకు సెల్ ఉండొచ్చు, నీ లైఫ్ హ్యాపీ. సెల్ ఉంటే పై వాళ్ళు దొబ్బుడు, ఇంట్లో వాళ్ళు దొబ్బుడు. ఏమయ్యా ఈ సెల్నే చూడు తినేస్తున్నా అనుకో. అదేంటి సార్? అవును, కొంటే కొరివి, ఉంటే ఆవిరి. సిమ్ కార్డ్ ఏమైనా దొరికిందా ఇంటి వీళ్ళకి? చూద్దాం. ఆపమ్మా, ఆపు ఆపు ఆపు, బండి ఆపు. చూడమ్మా, ఇతను ఊరెళ్ళాలి, ఛార్జీలకి డబ్బులు లేవంట, కొంచెం డ్రాప్ చేయి. ఓకే అండి. ఎలా వెళ్ళు. ఓకే సార్. సార్, నేను కాలువ దగ్గరే ఉన్నాను సార్. మళ్ళీ మొబైల్ సిగ్నల్ తేడా వచ్చిందా సార్? ఏం లేదయ్యా, సిగ్నల్ కాలువ దగ్గరే చూపిస్తుంది, వెతకండి. దీని లొకేషన్ కూడా ఇక్కడే. సార్ డిఎస్పీ గారు మరలా ఫోన్ చేస్తే? డిఎస్పీ లేడు, ఎవడో లేడు. ఇంటికి ఫోన్ చేసి క్యారేజ్ పంపించమను. క్యారేజీయా? నా ఫోన్ మీరే పగలగొట్టారు కదా సార్. ఈ ఫోన్ ఉంది చూడు, పెళ్ళాం లాంటిది. కోపం వచ్చినప్పుడు కొట్టాలనిపిస్తుంది, ముద్దొచ్చినప్పుడు కిస్సు కొట్టాలనిపిస్తుంది. మీరు సమయానికి వచ్చారండి. సరే, ఒకసారి బండి పక్కన ఆపండి, మీ ప్యాకెట్ ఇచ్చేస్తాను. ప్యాకెట్ ఇవ్వండి. మొబైల్ ఇదిగోండి. థ్యాంక్ యూ. ఇదిగోండి 10,000. థ్యాంక్స్ అండి. ప్యాకెట్ ఏంటని అడగరా? నాకెందుకండి, నాకు కావాల్సిన జాబ్ అది ఈరోజు మీ వల్ల దొరికింది. సరే ఉంటానండి. ఓకే అండి. వెళ్తున్నా అంటే ఓకే అనేసిందేంటి? ప్యాకెట్ సేఫ్ రా. రాణి అంటే రాణి మరి. సరే బాయ్. పిలిస్తే బాగుండు. హలో, ఎక్కడికండి? సిటీలోకండి. రండి, నేను డ్రాప్ చేస్తాను. ఈరోజు ఏంట్రా నాకు అన్ని కలిసి వచ్చేస్తున్నాయి. ఏవండి, ఈ రోజు మీ ఫోన్ దొరకపోయి ఉంటే నా పని అదోగతే. ఆ ప్యాకెట్ పోలీసులకి దొరికితే మీ పని నిజంగా అదోగతే. అవునా? ఇంతకీ ఆ ప్యాకెట్ ఏంటండి? బ్రౌన్ షుగర్. అమ్మో, దొరికితే? దొరికితే దొంగలం, లేకపోతే దొరలం. Think about it.